హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కు 30 కూడా వచ్చేవి కావు. నాగర్ కర్నూల్, అచ్చంపేట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించి ఉంటే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కానున్నారు. కేటీఆర్ ఏమంటుండంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే 30 సీట్లు అయినా వచ్చేవి కావు అంటున్నాడు. అంటే మీకొచ్చిన సీట్లతో 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరని రేవంత్ రెడ్డితోటి 30 సీట్లు ఎందుకు రావంటున్నారు? దానికి కారణం తెలియాలి. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఈ విషయంలో. కాబట్టి మీరు చేసిన అరాచకాలకు రేవంత్ రెడ్డి సీఎం చేస్తే ప్రాబ్లం ఏమొచ్చింది అంటే మీకంటే మొదలైతే చేయలే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు నియోజకవర్గానికి వెళ్ళి కేటీఆర్ అన్నీ ఏంటంటే దొంగ విమర్శలు చేస్తున్నాడు. అంటే కొంచెమన్నా జ్ఞానోదయం ఉండాలి. అంటే ఎవరైనా పర్వాలేదు, రేపు కొడుకో బిడ్డనో కాకముందుకు కొడుకు అయితే నాకు అవసరమే లేకుంటుండే, లేదా బిడ్డ అయితే నాకు అవసరం లేకుంటుండే. అంటే కడుపులో ఉన్నప్పుడు తండ్రి అనవలసిన మాటలు ఎట్లుంటాయంటే ఇలాంటి మాటలు అనకూడదు. రేవంత్ రెడ్డి అయితే 30 సీట్లు అంటే 64 వచ్చినాయి కదా, తెలంగాణ ప్రజలే కదా గెలిపించింది. మీ అరాచకాలకు భరించలేకనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. తిరిగి ఓడిపోయిన తర్వాత ఇలాంటి విమర్శలు చేయడము ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్యంలో ఒక నాయకునికున్న అలవాట్లేనా ఇవి? ఈ దుర్ప్రచారాలు పద్ధతి కాదు. ఇది కొంచెం మానుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే నువ్వు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి కేటీఆర్. నీ అవినీతి పాలన వల్లే, నీ దొంగ లెక్కల వల్లే భూములు నాశనం చేసినావు, తెలంగాణ ప్రజలను ఈరోజు కొలాప్స్ చేసేసినావు. మళ్ళీ తిరిగి ఇంకా ఇట్లాంటి అరాచకాలు అంటే అధికారంలో నువ్వు ఉన్నట్టు ఇంకా ఫీలింగ్ ఉంది నీకు. చెప్తారు రేపు ఎంపీ ఎలక్షన్లలో అతి తొందరలోనే నీకు చరమగీతం మళ్ళా పాడతారు. కొంచెం వెయిట్ చేయి.